దాని స్తోత్రం చెప్దాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. ఓకే. ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసిన గనుక దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను. అందరూ చెప్పండి, వారు తొలగిపోనట్లు చేశాను. గట్టిగా చెప్పండి, వారు తొలగిపోనట్లు చేశాను. ఈ దినవృత్తాంతముల గ్రంథం చరిత్రలోకి మనం వెడితే యెహోషాపాతు రాజులలో ఆధ్యాత్మికమైన రాజుగా కనిపిస్తాడు. అలాగే ప్రార్థించే రాజుగా కూడా మనకు కనిపిస్తాడు. ప్రార్థించే రాజుగా మనకు కనిపించినప్పుడు ఒక వ్యక్తి ఒక సమస్యలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటాడంటే కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేనండి. ఒక మనిషి దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? ఏమండి? బాధ వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు. ఒక ఆవిడ, నేను ఈ అనపద వచ్చిన కొత్తలో ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది. ప్రభువా నువ్వు ఉంటే, ఎవరుంటే? ప్రభువా నువ్వు ఉంటే, యేసయ్యా నువ్వు ఉంటే ఎందుకు బాబు ఇన్ని కష్టాలు మాకు అని అంటారు. ఆవిడ ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఉంటే ఎందుకు ఎలా జరుగుతుంది, నువ్వు ఉంటే ఎందుకు ఎలా జరుగుతుంది. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడేది. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా? ఆ పై వచనాల్లో ఉంటుంది. ఒక రాజు ఏం చేశాడంటే, మీకు చరిత్ర చెప్తాను. ఒక రాజు యుద్ధానికి వెళ్దాం అన్నాడు. ఎక్కడికి? అందరూ చెప్పండి. ఒక రాజు యుద్ధానికి, జాగ్రత్తగా వినండి, యుద్ధానికి వెళ్దాం అన్నాడు. అన్నప్పుడు పిలిచిన రాజు ఏం చేశాడంటే మారు వేషం వేసుకున్నాడు. ఆడు ఏం వేషం? ఆడు మామూలుగా వెళ్ళొచ్చు కదా, వేషం వేసుకుని ఎందుకు వెళ్ళాలి? యెహోషాపాతు వేషం వేసుకోలేదు, ఆయన డైరెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇతనును చుట్టుముట్టారు. ఇంక చంపేస్తారు. యుద్ధం చేయాలా, దేవుని మీద ఆధారపడాలా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే వెంటనే అక్కడికక్కడే దేవుని వైపు చూసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించండి, కష్టం కలిగినప్పుడు ప్రార్థించండి. దేవుడు గుర్తు రాలేదు, దేవుడు మర్చిపోయాడనకండి. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రార్థించగలిగిన స్థితి ఉన్నప్పుడు ప్రార్థించండి. అన్నిటికీ అన్నీ మనకి లోకంలో అన్నీ మనకి సమస్తము మనం అనుకున్నట్టు జరగవు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, అది ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అంతే. నీకు ఆ మందు పనిచేస్తే నీకు సెట్ అవుతుంది, లేకపోతే ఆడు ఇంకొక డాక్టర్ రాస్తాడు. ఆడి దగ్గర కూడా సెట్ అవ్వకపోతే ఇంకేం చేయలేము మనం. లోకములు అంత ఎలాగే ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు వేషం వేసుకోలేదు. పిలిచిన రాజు యుద్ధానికి వచ్చాడు, కానీ వాడు ఎలా ఉన్నాడు? మారు వేషం వేసుకున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? మనుషులు సమస్య వచ్చినప్పుడు వేషాన్ని మార్చేస్తారు. ఏం మారుస్తారు? కొన్నిసార్లు కొంతమంది ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది అన్నప్పుడు వాళ్ళ వేషం మారిపోద్ది. ఒక ఆవిడ ప్రభుని నమ్ముకుంది, జ్వరం తగ్గట్లేదంట.
జ్వరం తగ్గకపోతే ఎవరు అన్నారంట, అమ్మా ఇక్కడ ఏం కడతారు, ఇదేం కడతారు ఏంటారు, మా సైడ్ పోం అంటారు. పోం కట్టించుకుంటే నీకేమవుద్ది, వెంటనే తగ్గిపోద్ది. వెళ్ళింది, పోం కట్టించుకుంది, రాత్రి జ్వరం తగ్గిపోయింది. అప్పుడు అంటుందంట, దేవుడు ఏమి కార్యం, ఎవరు తగ్గించారు, పోం తగ్గించింది. ఉదయం పనికి వెళ్దాం, మళ్ళీ జ్వరం వచ్చేసింది. ఏమొచ్చేసింది, అదేంటి రాత్రి తగ్గిపోయింది మళ్ళీ ఉదయం, టెంపరీ. వేషాన్ని మార్చేసి ఆడు అనుకున్నట్టుగా వాడు ఏం చెప్తే అది చేసి అది కట్టించుకో. అంటే లోకములో నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఎన్ని వేషాలు వేసినా మళ్ళీ ఎక్కడికి రావాలి, దేవుని దగ్గరికే రావాలి. దేవునికి స్తోత్రం. వీడు వేషం వేస్తాడు, ఈయనేమో రాజు అనుకుని నేను చుట్టుముట్టారు. అయితే అప్పుడు ఏం చేసేది తెలుసా, చదవండి వచ్చిన 37 వచ్చిన చిన్న చిన్నగా చదవాలి. యెహోషాపాతు కనబడుటతో, అంటే ఈ రాజు అనుకుని కనబడటతోడనే ఇశ్రాయేల్ రాజును చుట్టుముట్టేశారు. కానీ అప్పుడు మొర్ర పెట్టాడంట. ఏమంటే యుద్ధం చేసేటప్పుడు మీకు బాగా అర్థం చెప్తాం. ఇద్దరు కొట్టుకునేటప్పుడు అవతల కొట్టడానికి సిద్ధమైపోయాడు. మీరు మోకరించి ప్రార్థన చేస్తారా అమ్మా? పోనీ ఇద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, భర్త భార్యను కొట్టేస్తున్నాడు, భార్య మోకరించి ప్రభువా స్తోత్రం తండ్రి, మా ఆయన దీవించు తండ్రి అంటదా, అందా? యా ప్రభాడు కాళ్ళు ఇరిగిపోవాలి, ప్రభా నన్ను మొంతట్టుకుని చెయ్యి కొడిచారు తండ్రి, ఆడ చెయ్యి ఇరిగిపోను అంటదా? అక్కడికక్కడే మోకరించి ఏం చేయాలి, ప్రార్థన చేయగలరా? చాలామంది రాదు. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా, అక్కడే మొర్ర పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి ఈ టైం అని ఆ టైం అని ఏం లేదు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడట, మొర్ర పెట్టినందున అతనికి దేవుడే సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం ఉంటాడు. దేవుడు ఎందుకు సహాయము, ఎలా సహాయం చేశాడో అక్కడ చెప్పాడు. చదవండి. దేవుడు ఏం చేశాడు, సహాయం అంటే ఎలాగా, ఈ శత్రువులందరూ అతని దగ్గర నుంచి తొలగిపోయినట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన చుట్టూ ఉన్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ అవి తొలగిపోయినట్లుగా దేవుడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రార్థించినప్పుడు శత్రువులను తొలగించాడు, సమస్యను తొలగించాడు. ఎన్ని దేవుడు చేసినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగు. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సమస్య కలిగినప్పుడు ఎవరి వైపు చూడాలి? ఆ సమస్య దగ్గరే ప్రార్థించు. నువ్వు బ్యాంక్కి వెళ్ళావు అనుకోండి, పని అవ్వలేదు, అక్కడే ప్రార్థన చేయి. నువ్వు సంతకి వెళ్ళావు, అక్కడ కార్యం చేయాలి, అక్కడే ప్రార్థన చేయి. దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అసలు దేవుడు తొలగించాడు, అన్ని తొలగిస్తాడు. మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనం ఏటిని తొలగించుకుంటే దేవుడు కార్యం చేస్తామా? గనుక మీ హృదయములో నుండి వ్యాకులములను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏంటండి అమ్మా? మళ్ళీ చదవండి. ఇంకొకరు 11:10. ఇంకొకరు చదవమన్నాను నేను. అమ్మ తీసావు తల్లి. మా
మైండ్ అంతా ఎక్కడే ఉంచండి. వాక్యం మీదే ఉంటే మీకు వాక్యం అర్థమవుతుంది. లేత ప్రాయము, నడిప్రాయం అన్నీ ఏమవుతాయి అమ్మా? ఏమర్థమైంది మీకు? లేత ప్రాయం అంటే ఇలాంటి చిన్నపిల్లల ప్రాయం, అది గతించిపోద్ది. నడిప్రాయం మధ్య వయసు కూడా ఏదైనా గతించిపోద్దండి. నేను పెళ్ళయింది, పెళ్ళైన వాళ్ళు పెళ్ళైనట్టుగానే ఉంటారా? ఓ 10 సంవత్సరాల తర్వాత ఏమవుద్ది? వాళ్ళ ప్రాయం మారిపోద్ది. ఇప్పుడు ప్రాయం మారిపోయింది కదా, వయసు వెళ్ళిపోయింది కదా అని అమ్మా నీ హృదయంలో నుండి ఏం చేయాలి? హృదయంలోంచి దేవుడు కార్యం చేయాలి. నీ హృదయంలో వ్యాకులం అంటే బాధ, వేదన. కొంతమంది మనోవేదన. ఏ వేదన చెప్పండి? మనోవేదన ఉంటుంది. ఇప్పుడు బావగారు ఉన్నారు, అక్క చనిపోయారు, తనకు ఒక మనోవేదన ఉంటుంది. ఏం వేదన? నాకు సాటి అయిన సహాయం లేదు, నాకు లేకపోతే కళ్ళలో కనిపించట్లేదు, నాకుతో మాట్లాడట్లేదు, నాకు ఆమె మీద ధ్యాస పోవట్లేదు అని ఒక మనోవ్యాకులం ఉంటుంది. ఎందుకు? ఇంతకాలం ఆవిడతో ట్రావెల్ చేశారు, సంసార జీవితంలో ట్రావెల్ చేశారు కాబట్టి ఆ గుర్తు ఏమవుతుంది? మనోవేదన. ఉదయం లెగ్గానే టీ ఇచ్చేవారు, మధ్యాహ్నం అన్నం పెట్టేవారు, రాత్రికి అన్నం పెట్టేవారు, రాగానే వేడి నీళ్ళు ఇన్ని చేశారు కదా. మర్చిపోవడం చాలా కష్టం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనోవ్యాకులం అనే హృదయంలో ప్రాయం గతించిపోయింది, వయసు గతించిపోయింది కదా, అయిపోయింది ఒక జీవితం. నీ హృదయంలో మనోవ్యాకులం ఏం చేయాలి? తొలగించాలి. ఇంకా నీ దేహాన్ని చెరిపోయి ఉన్నాయి కొన్ని. మనోవ్యాధి మనిషిని ఏం చేస్తుంది తెలుసా? అన్నిటికంటే డేంజర్ ఏది తెలుసా? మనోవ్యాధి. నీ మనసులో ఒక వేదన ఉందనుకోండి, ఆ వేదన పురుగులాగా ఏం చేస్తుంది నిన్ను? ఆ వేదన నీలో ఉన్నప్పుడు ఆకలేదు వేస్తుందా? ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు వడ్డీ కట్టాలి లేదా డబ్బులు ఇది చేయాలి, డబ్బులు మీ దగ్గర చాలా కష్టమైన పరిస్థితి, టైట్ సిచ్యువేషన్, పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఆడు వచ్చి మీద అరిచేస్తుంటాడు, డబ్బులు ఎప్పుడు కడతావు, అప్పు ఎప్పుడు ఇస్తావు అంటాడు. ఆ సిచ్యువేషన్లో మనోవ్యాధి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. అన్నం మీద ఉండదో, నీళ్ళు తాగబుద్ది అవదో. ఎందుకు? మనోవ్యాధి. మొన్న ఒక ఆయన కలిసాను, ఒక అబ్బాయిని కలిస్తే బక్క చిక్కిపోయాడు. ఏంటైనా చిక్కిపోయారంటే ఉద్యోగం లేదండి. ఏం లేదు? ఉద్యోగం ఎందుకు దొరకదు? నువ్వు ప్రయత్నం చేస్తే బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, ఆడు తిరగడు. నేను అన్నా, నీకు ఎలాంటి ఉద్యోగం కావాలంటే ఏసీ రూమ్లో కావాలండి. ఏ రూమ్లో? ఈడి పరిస్థితిని చూసి వీడికి ఎక్కడ ఇవ్వాలి? ఈవిడ ఏసీ రూమ్లో వీడికి ఇవ్వాలంటే వీడి స్టేజ్ ఎంత ఉండాలి చెప్పండి? కూర్చోబెట్టి ఎవడో ఏసీలో కూర్చోబెట్టి బాబా రా బాబా డబ్బులు ఇవ్వడం. అక్కడ నువ్వు వర్క్ చేయగలగాలి. వీడు మనోవ్యాధి అంటే నాకు ఉద్యోగం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? వీడు అనుకున్న ఉద్యోగం దొరకట్లేదు. 4 గంటలు చూడండి, నేను జాబ్కి వెళ్ళినా ఏది వెళ్ళినా 8 అవర్స్ కంపల్సరీ పనిచేస్తాను. నేను కూర్చుంటే డబ్బులు. నాకు ఏసీ రూమ్ కావాలంటే ఏసీ రూమ్ ఎవడతాడు? ఎంత చదువుకున్నాడు ఏసీ రూమ్లో పనిచేయాలంటే? ఆడుకున్న మనోవ్యాధి అంటే ఉద్యోగం లేదు. నీ మనోవ్యాకులను తొలగించుకునము. నీ దేహాన్ని చెరిపేది ఉందో చూసారా? దేన్ని చెరిపేది అమ్మా? మొదటిది వ్యాకులు, రెండోది నీ దేహాన్ని చెరిపేయండి. చాలా ఉన్నాయి. కొంతమంది తాగుతారు, తాగడం వల్ల లివర్ ఏమవుద్ది అమ్మా? తాగడం వల్ల లివర్ ఏమవుద్ది? చెడిపోద్ది. ఇక్కడ పెడతారు కదా, ఏంటిది? పాన్ పరాగు తింటారు. ఇక ఈ కింద కైని పెడతారు.
మీరు కైనీ ప్యాకెట్ తీసుకొని దాన్ని కొంత నీళ్ళలేసి బ్లేడ్ అయితే తెల్లవారికి బ్లేడ్ ముక్కలైపోద్ది తెలుసు మీకు. అలా అది ఎక్కడ పెట్టుకుంటున్నాడు? నేను కొంతమందిని చూస్తుంటాను, అది ఎక్కడ పెట్టుకుని అంటున్నారు. మాట్లాడరు అతడికి, ఎందుకు? నోట్లో ఉంది. ఇది దేహాన్ని ఏం చేస్తుంది? కొంతమందికి ఇక్కడ పుళ్ళు వచ్చేసి క్యాన్సర్లాగా వచ్చేస్తాయి. ఎందుకు? దాని ఎఫెక్ట్ మొత్తం వస్తుంది దానివల్ల. ఒక భార్య అందంట, ఇది నువ్వు వేసుకున్నా కదా, ఎందుకు వేసుకున్నాను అడిగితే మత్తు అన్నాడట. కొన్నాళ్ళకి ఏమైంది? తినేసింది. ఇప్పుడు పెట్టుకుంటాడు అక్కడ. నీ దేహాన్ని చెరిపేది ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక హీరోయిన్ చెప్తుంది, ఆమె ఫేస్ ఒకప్పుడు చాలా బాగుండేది, ఫేస్ అంతా పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందంటే ఆమె అందంగా ఉండడానికి క్రీములు అన్నీ రాసేసేదంట. ఆ క్రీముల వల్ల ఏమైంది? మొత్తం పై స్కిన్ పోయింది, లోపల స్కిన్ కూడా పోయింది. నీ దేహాన్ని చెరిపేది ఉంటుంది. కాబట్టి నీ దేహాన్ని చెరిపేదాన్ని ఏం చేయాలి? మరి చదువు. నీ దేహమును చెరిపేస్తుంది. అంటే నీ దేహం ఉండకుండా చేసేస్తుంది అది. దాన్ని నువ్వేం చేయాలి? తొలగించుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, ఆయన అన్నింటినీ తొలగిస్తాడు. కానీ నువ్వు తొలగించుకోవాల్సిన మనోవ్యాధులు 1, 2 నీ దేహాన్ని చెరిపేది ఉంటుంది. 3వది చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు అభివృద్ధి చెందడానికి ఆశీర్వదింపబడిన కారణం ఏంటంటే ఆయన ప్రార్థించాడు. ఇక్కడ యోబు గ్రంథంలో ఏం చెప్తున్నాడు? నువ్వు సర్వశక్తుని వైపు, వెంటనే దేవుడు తొలగించాడండి. నీవు దేవుని వైపు తిరిగిన ఎడల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో ఒక షార్ట్ చూసాను. కాకినాడలో ఒక ఆవిడ స్వాత చేస్తుంది. స్వాత చేస్తుంటాడు. ఎవడో వచ్చి, నీకు పర్మిషన్ ఉందా, నువ్వు ఇక్కడ ఎందుకు స్వాత చేస్తున్నావు అన్నది. ఆవిడ అడిగి, నీకు పర్మిషన్ ఉందా అడిగడానికి రివర్స్ కౌంటర్ వేసింది. నీకు పర్మిషన్ ఉందా? నువ్వు సర్వశక్తిని వైపు తిరుగో, దేవుని నమ్ముకో. ఒక రెబల్ లేడీ అన్నమాట. అందరికీ పత్రికలు పంచుకుంటూ వెళ్తుంది. ఆవిడ ఇష్టం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, పంచవచ్చు. ఎవరిని బలవంతాన్ని ఎవరిని మార్చగలమండి? ఎవరిని బలవంతాన్ని మత మార్పిడి ఎవడు చేయడు. బలవంతంగా ఎవడో ఇందులోకి రాడు. నీకు పత్రిక ఇస్తాను, తీసుకో, చదువు. నీకు ఇష్టమైతే నువ్వు రా, అంతేనండి. నేను బలవంతంగా ఎవడు రమ్మన్నాడు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇన్నింటికి వెళ్ళి నువ్వు రా రా అని మనం అంటామా? వాడికి ఇష్టం కలగాలి, చెప్పడం మన ధర్మం. నువ్వు సర్వశక్తిని వైపు తిరిగితే నీ గుడారం అంటే ఏంటి? ఇల్లు కాదండి. నీ హృదయములో నుండి అది తొలగించాలి. ఎక్కడ ఉంటుంది దుర్మార్గం? ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయం. మీరు జెరాక్స్ మిషను చూసారు ఎప్పుడైనా? జెరాక్స్ మిషన్, మీరు ఏది పెడితే జెరాక్స్ వచ్చేస్తుంది. మరి స్కానింగ్ మిషన్ ఉంటుంది. ఏ మిషను? మీ లోపల ఏముందో తెలుస్తుంది, కానీ మీ హృదయంలో ఏముందో తెలుసా అమ్మా? మీ హృదయంలో ఏముందో తెలుసా? మొన్న చాలా వీడియోస్ చూస్తుంటారు. ఇప్పుడు ఆ వీడియోస్లో ఏముందంటే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చారండి. ఒక ఆవిడ వెళ్తుంది. ఏమండి ఈ అడ్రస్ ఎక్కడండి అని అడుగుతున్నాడు. వాడు ఏమనుకుంటారు అప్పుడు? అమ్మా మిమ్మల్ని ఎవడో అడ్రస్ అడుగుతున్నాడు. ఆవిడ మెడలో బంగారం ఉంది. ఆవిడ ఎలా చూస్తుంది, ఈ వెనకాల ఏం చేశాడంటే ఈ పట్టు టపకని లాగేసాడు. ఎవరో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈడ మనస్సులో ఏముందో అడుగు తెలుసా?
వాళ్ళ ఉద్దేశం ఏంటి? బంగారం లాక్కుని వెళ్ళిపోవాలి. హృదయాన్ని స్కాన్ చేయడం ఎవరికి తెలియదు. నీ హృదయంలో ఏముందో పైకి మాత్రం అయ్యగారండి వందనాలండి పైకి బాగానే మాట్లాడవచ్చు. నీ హృదయంలో ఇన్నర్ హార్ట్ ఎవరికి? అందుకే నీ గుడారములో నుండి దుర్మార్గం ఏం చేయాలి? ఎంత దూరంగా తొలగించాలి? ఇక్కడి నుంచి అనపద్దాన్ని దూరం తొలగించాలా ఏమా? దుర్మార్గాన్ని ఎంత దూరం తొలగించాలి? దానికి లిమిటేషన్ ఉందా? ఎంత దూరం తొలగించాలి అని ఏమన్నా? దుర్మార్గం అనేది నీ జీవితంలో ఉండకూడదు. దాని అర్థం అది. తొలగించిన ఎడల అప్పుడు దేవుడు అభివృద్ధిని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థిస్తే దేవుడిని శత్రువు నుంచి తొలగిస్తాడు. రెండవది, నీ మనోవ్యాకులం విడిచిపెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ దేహాన్ని చెరిపేదాన్ని నువ్వు తొలగిస్తే దేవుడు ఆశీర్వది. మూడవది, నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 విషయాలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిది 57వ కీర్తన 1వ వచనం. కీర్తనలు వాటర్ ఉందా? 57వ కీర్తన 1వ వచనం. యాభై 57వ కీర్తన 1వ వచనమా? నేను నీ శరణొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణొచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషాపాతు చేసింది ఏంటో తెలుసా? చుట్టూ శత్రువులు ఉన్నారు, ఆపద ఉంది ఎదుర ఉంటే, ప్రభువా ఈ ఆపద నుండి, ఈ ఆపదలు తొలగిపోయేవారు నేను ఎక్కడుంటాను? నీ శరణు వచ్చి ఉన్నా. అందరికి స్తోత్రం. హల్లెలూయా. అందరిని చిరుపైకి చెప్దాం. హల్లెలూయా. నీ ఎదుట ఆపద ఉన్నప్పుడు ఆ ఆపద తొలగిపోయేంత నువ్వు ఎక్కడుండాలి? ఆయన రెక్కల నీడన నువ్వు శరణు వచ్చి ఉంటే ఆపదలను దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాల్లో ఉన్న ఆపదలు దేవుడు తొలగించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నీకున్న బాధలను, ఆపదలను దేవుడు తొలగించునుగాక. బైబిల్లో చాలా విషయాల్లో ఆపదలు వచ్చాయి. ఫరో ఇశ్రాయేలులు బయలుదేరి ఐగుప్తును విడిచి వచ్చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరగా వచ్చారు. వీళ్ళు వెళ్ళిపోతే మాకు ఎవరు పని చేస్తారు? మాకు కూలి పని ఎవరు చేస్తారు? మాకు ఈ యొక్క బానిసలకు ఎవరు ఉంటారని చెప్పి మళ్ళా ఫరో సైన్యం వచ్చేస్తూ ఉంటే ఆపదలో వారు దేవుని వైపు చూశారు. మోషే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఏం చేయాలి? ఎర్ర సముద్రము 2 పాయలుగా చేశాడు. దానికి స్తోత్రం. ఎన్ని పాయలుగా? 2 పాయలుగా చేసి వారు ఆపదలలో నుండి దేవుడు వారిని కాపాడాడు. ఆ ఐగుప్తు ఫరో సైన్యం వచ్చింది కదా, వీళ్ళు నడిచి వెళ్ళిపోతే అదే నీటిలోకి వాళ్ళు దిగారు. వాళ్ళు ఎప్పుడైతే దాటిపోయారో వాళ్ళు అందులో మునిగి నశించిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆపదలో దేవుని రెక్కల చాటున ఉండాలి. ఎక్కడ? బైబిల్ ఇంకొక ఇన్సిడెంట్ మరి, లోతు దినాలలో కూడా లోతు ఎక్కడున్నాడు అంటే దేవుని రెక్కల కింద ఉన్నాడు. మీరు ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనం చదివితే, వారు నా ఇంటి నీడకొచ్చి ఉన్నారు అని ఉంటుంది. వారి ఇంటి నీడలో చదవండి వచనం 19:9 ఆదికాండం
19:9. ఈ మనుషులు ఎక్కడికి వచ్చారండి? నా వైపు చూడండి. మీ ఇల్లు ఉందా అమ్మా? ఇంటికి నీడ ఉందా? ఆ నీడలో ఉన్నారల్లా. ఆ నీడకు వచ్చి ఉన్నారంటే అర్థం ఏంటంటే ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వారు రాగానే ఆ ఇంటికి నీడగా దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ వచ్చేసారు, ఊరంతా వచ్చేసారు. మాకు వాళ్ళని అప్పగించండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా వాళ్ళ మన ఇంటికి వచ్చిన అతిథులు అన్నాడు, వాళ్ళని బయటికి పంపించు. ఎక్కడి నుంచి వచ్చాడరా వీడు మనకి నిధులు చెప్తాడంటే ఆ ఇంటి చుట్టూ దేవుని నీడ రెక్కల ఆశ్రయన దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని ఆపదలో నువ్వు ఉన్నప్పుడు ఆ రెక్కల చాటున దేవుడిని ఏం చేస్తాడు? బైబిల్లో ఒక మాట ఉంటుందండి, అది నాకు చాలా ఇష్టమైన మాట. నేను రాసిన పాటలో కూడా నిన్ను విడిచి నేను ఉండలేనన్నప్పుడు ఆపత్కాలములో పర్ణశాలలో నన్ను నీ గుడారపు మాటున ఆశ్రయ దుర్గం కాచిన దేవా. ఎప్పుడండి? ఎలా కాస్తాడు? ఆపత్కాలములో ఒక పర్ణశాల. ఎలాగండి? ఇశ్రాయేలీలు పర్ణశాలలో పండుగ చేసేటప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఆ పర్ణశాల చిన్న పందిర్లాట వేసుకొని అక్కడే ఉంటారు. ఆ ఎడారిలో ఆ చిన్న పందిరిలో దేవుడు వారిని ఎలాగుంచాడు తెలుసా? రెక్కల చాటుని కప్పించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రెక్కల చాటును నువ్వు దాగి ఉంటే ఆపద నుండి దేవుడు తొలగిస్తాడు. రెండోది చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. 51:11 యెషయా గ్రంథం. వచ్చెదరు, ఉండును, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడికి స్తోత్రం చెప్దాం. ఇందాక ఆపదల నుండి దేవుడు తొలగిస్తానన్నాడు. రెండవది, ఒక మనిషిలో దుఃఖం ఉంటుంది, నిట్టూర్పు ఉంటుంది. ఏముంటుంది? ఒక మనిషిలో దుఃఖము, కానీ రెండిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటి తెలుసా? సంతోషము. దేవునికి స్తోత్రం. ఏముంటుంది? మనం పాడపడతాం, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు. ఎక్కడుంది సంతోషం? షార్ట్స్ చూసేసి నవ్వించేసుకుంటే ఉంటుందా సంతోషం? దుఃఖం పోద్దా? నీకున్న దుఃఖం లోకంలోనే ఏది ఉన్నా ఆ దుఃఖాన్ని తీసివేయదు. దుఃఖము నిట్టూర్పును కూడా తొలగించి దేవుడు ఏమిస్తానంటున్నాడంటే వారి తలల మీద ఏముంటుంది? సంతోషం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా కుటుంబాల్లో సంతోషం ఎందుకు లేదు? ఎందుకు నిట్టూర్పు ఉంది? దేవుని వైపు ప్రయాణం చేయట్లేదు. వాళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదు. నేను పెళ్లిలో దైవజనులు చెప్పింది ఏంటి తెలుసా? మీరిద్దరూ కలిసి, వివాహం అనేది ఒక మర్మం, ఇది గొప్ప మర్మం. ఈ మర్మాన్ని మీరు తెలుసుకోవాలి. పాస్టర్ గారు చెప్తారు మీరు భర్తకు లోబడి ఉండాలి, మీరు భార్యను ప్రేమించి, ఇలా బోర్డు చెప్తాం, అన్నీ చెప్తాం కదా. ఆ చెప్పినప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు అనుకుంటారు భలే చెప్తున్నా ఏంటో. అలాగే చేస్తానండి. ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏమని? లేవి ఎందును కలివి ఎందును అనేది చేస్తారు కదా. ఏంటి ప్రమాణ స్వీకారం? ఏంటిది? లేవి ఎందును కలివి ఎందును కష్టములందును కరోనా ఎందును
మా అత్తగారి ఇంటికి వెళ్ళకుండా, మా ఆవిడని కొట్టకుండా నాన్న చూస్తాను అనేదో ఏం చేస్తారు? ఏంటిది? ప్రమాణ స్వీకారం కదా. మరి అదే కదా పెళ్ళిలో జరిగేది. అదేనా? ఈమెనే నా భార్యగా చేసుకుందును, ఇతరులు నొల్లక అలా చేయక ఈమె నా భార్యగా చేసుకుందును అని ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రమాణం చేసి ఆ ప్రమాణం మీద ఉంటే నిత్య సంతోషం నీ తల్ల మీద ఉంటుంది. అలా ప్రమాణం చేసి తప్పిపోయారు అనుకోండి, సంతోషం ఉంటుందా? చాలా కుటుంబాల్లో ఎందుకు సంతోషం లేదంటే ఈరోజున ఇదే బాధ, ఈరోజు ఇదే సమస్య. డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి. సమాజం ఎలా ఉందంటే దుఃఖం, నిట్టూర్పు, ఈ రెండు పాపము చేసి పాపం వెనకాల పరిగెట్టినటువంటి వారు చుట్టూ ఏముంటుందంటే దుఃఖము, నిట్టూర్పు. దేవుడు అందుకే చెప్తున్నాడు, దేవుని వైపు చూడు. నేను రాసిన ఈ పెళ్లి పాటల గొప్ప పెనిమిటి దేవుడట ఆయన కానీ పోల్చుకున్నాడు. నేను దానికి పెనిమిటిని, అది నాకు భార్య కాదు అంటాడు. ఎందుకంటే నిబంధన మీరిపోయింది. ఈరోజు వారి తలల మీద సంతోషం ఉండాలి అని అంటే వివాహ వ్యవస్థ కానీ సంఘము కానీ ఎలా ఉండాలి తెలుసా? దేవుడు అనుకున్నట్టుగా వారు ప్రవర్తించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో స్త్రీ కనినవాడు నరుడు ఎలా ఉంటాడంటే దుఃఖిస్తూ ఉంటాడు, దుఃఖంలో ఉంటాడు. మన జీవితంలో ఎస్తేరుకు ఒకప్పుడు సంతోషం లేదు, కానీ దేవుడు ఆమెకు సంతోషాన్ని ఇచ్చాడు. యెరెమీయా జీవితంలో సంతోషం లేదు, దుఃఖమే ఉంది, కానీ తన జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడు? సంతోషం ఇచ్చాడు. దానికి స్తోత్రం. వారి తలల మీద సంతోషమును, వారు నవ్వు మేము కలగలిగిన వారి వల్ల ఉంటుంది అంటాడు. వారు నవ్వు ఆనందంలో ఉంటారు. కొంతమంది నవ్వుతారు కానీ పైకి లోపల ఏముంటుంది అమ్మా? పైకి నవ్వుతుంటారు. మీరు కొంతమంది ఏడుస్తారు, అవే వాళ్ళని చూశారు ఎప్పుడైనా? ఎలా ఉంటుంది అమ్మా? అమ్మగారు అంటారు కళ్ళంట నీళ్ళే. కొంతమంది ఆరాధన చేసినప్పుడు చూస్తారు, ప్రభా హల్లెలూయా కళ్ళంట నీవు రావు. మ్యాచెస్ అయ్యగారు నాకు అయ్యగారు చెప్తున్నారు, ఈ మధ్యట ఆరాధన చేసేటప్పుడు ఏం రావాలి? కన్నీళ్ళు రావాలి కదా. మేకప్ సరిగిపోద్దని కన్నీళ్ళు వస్తుంటే ఇలా అంటున్నారట. ఏం సరిగిపోకూడదు? బా మేకప్ సరిగిపోకుండా దేవుని ఆరాధన ఎవడు తీసుకోమన్నాడు? మేకప్. సంతోషం అనేది దేవునిలో ఉంది. సమాధానం ఇవ్వడానికి నేను వచ్చాను. నీ జీవితంలో దుఃఖం నిట్టూరు పోవాలంటే, తొలగిపోవాలంటే దేవుని సంతోషం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఒకే ఒకటి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము అయను, నీ దోషము తొలగిపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా భక్తుడు అనుకున్నాడు, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. కానీ దేవుని పరిశుద్ధత చూసిన తర్వాత పై వచ్చిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత ఏమనుకుంటున్నాడు? అయ్యో నేనెంత అపవిత్రమైన పెదవులు. ఎన్నో వచ్చును చదవండి, ఎన్నో వచ్చును 5 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో ఆగండి. ఎప్పుడు నేర్చుకున్నాడా? ఎప్పుడు అన్నాడు ఆ మాట? పైన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఒక దర్శనం చూశాడు. ఆ పరిశుద్ధత చూసిన తర్వాత ఇతను పరిశుద్ధత ఎలాగైపోయింది? నేను పరిశుద్ధుని కాదు. తన పెదవులు మీద దోత వచ్చి ఒక అగ్ని పేసేసిందంట. ఎక్కడ?
చదవండి వచ్చును. ఎన్నో వచ్చును? 6 వచ్చును చదవండి. అది నీ పెదవులకు తగిలిన కనుక కారుతో తీసిన నిప్పు పట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చూడండి, అందరికి పెదాలు ఉన్నాయి కదా. ఒక బొగ్గులపై పెడదాం, అందులో పట్టకారు తీసుకొని ఎవరి పెదాలు అపవిత్రంగా ఉన్నాయో ఆ పెదాల మీద వేసేస్తానంటే ఎంతమంది వస్తారు గుడికి? వస్తారా? మనం చెప్పాను కదా, బంగారు మామిడి పండు అంటే అందరూ వచ్చేసారట. బంగారు మామిడి పండు అంటే అందరూ వచ్చేసారు. ఎర్రగా కాల్చారంట. ఏంటిది? అగ్నిపులు ఎర్రగా కాలిస్తే, ఆ అగ్నిపులు ఎర్రగా కాలిస్తే ఎవడికి బంగారు మామిడి పండు కావాలో ఒక వాత, 2 వాతలు పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? వాత పెడితే ఎలా ఉంటుంది మా శరీరం? అమ్మా భయపడతారా? తట్టుకోగలరా? ఎర్రగా కాల్చి, మేము బాయిలర్ ఉంటుంది ఒక దగ్గర, మా కంపెనీలో బాయిలర్ ఉంటుందండి. ఆ బాయిలర్లో మంట తోయడానికి పొలలు ఉంటాయి కదా, పొలం లోపల వేస్తారు, ఎన్నేస్తారు. అవి తోయటానికి ఇక్కడి నుంచి అంత దూరం ఒక పెద్ద ఐరన్ స్టీల్ లాంటిది ఉంటుందండి, చాట, ఆ చివర ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి అది తోస్తుంటాడు. దగ్గరికి వెళ్తే ఆ హీట్ గీడేమవుతాడు? నేను ఇందాక వచ్చిన చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎవడు తప్పు చేసాడో ఆడు నోటి మీద దేవుడు ఒక్కొక్క నిప్పు తెచ్చేసేస్తే ఎంతమంది తట్టుకోగలరు? ఆ కారు నిప్పు తీసుకొచ్చి ఎవరి నోటి తగిలించారట? సారా తాగుతున్న వాళ్ళందరికీ, సిగరెట్ తాగుతున్న వాళ్ళందరికీ, గుట్టకాయ వేసుకున్న అందరికీ దేవుడు తీసుకొచ్చి ఈ అగ్నిపు తీసుకొచ్చి ఎక్కడ వేసితే? ఎక్కడ? పెదవులో తగిలిస్తే ఒక్కడన్నా గుడికి వస్తాడా? అమ్మా రారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, యెషయా భక్తుడు తన అపవిత్రమైన పెదవులు ఉన్నప్పటికీ కూడా ఆ పెదవులను దేవుడు అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పెదవులు ఎప్పుడైతే అర్పించాడో ఆ పెదవులకి కాలుతున్నటువంటి నిప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మనమైతేనా భలే దేవుడు అండి బాబు, యేసుప్రభు ఎలాగో చేస్తుండేటండి. ఇప్పుడు మనకు అలాంటి నిప్పులు పెట్టక్కర్లేదు, వాక్యమే నిప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇచ్చేది వాక్యమే, వాక్యం నీకు చెప్తాం. ఆ వాక్యం నా నోటికి మధురముగా ఉండాలి. ఎలా ఉండాలి? కొన్నిసార్లు ప్రభు నిన్ను దీవించునుగాక అన్నాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అమ్మా అయ్యగారిలో నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మధ్య అయ్యగారిని దేవుడు గొప్పగా వాడేసుకుంటున్నాడు. ఏదైనా విమర్శించి నువ్వు ఎలాగొనవేంటమ్మా, దేవుడు శాపం వస్తుంది నీ మీదకి అన్నాం అనుకోండి, ఈ మధ్య అయ్యగారికి ప్రేమ లేదు, ప్రేమ తగ్గిపోయింది. ఎవరికి? అయ్యగారికి. ఏం తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది అయ్యగారికి ప్రేమ? అది మరి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యగారులు ఎవరున్నారు? దేవుడు. మరి ఇప్పుడు రివర్స్కి వెళ్తే అయ్య బాబోయ్, అయ్యగారులు ఈ మధ్య అస్సలు ఏం వాక్యం చెప్తున్నారు అర్థమో తెలియదు. ఎందుకు అర్థమవుతుంది వాక్యం? నీకు రివర్స్గా ఉంది వాక్యం. ఇక్కడ అందుకే అన్నాడు యెషయా భక్తుడు, ఆ దర్శనంలోనే ఆ కారు నిప్పు తీసుకొచ్చి ఏం చేశాడు? నోటికి తగిలించాడు. కాబట్టి ఆ నోటికి తగలగానే దోషం అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నోరు, నీ పెదవులు, బైబిల్ అంటారు నా పెదవులు నిన్ను స్తుతించును అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పెదవులు ఎవరు స్తుతించాలి? నిత్యము. నేను ఇందాక పాడిన పాటలో నా పల్లవి నీవే యేసయ్య, నా పదము
నీవే. నాకు ఆ లైన్ చాలా ఇష్టం. శృతి చేసి పాడాలనే పాట రాసినప్పుడు చాలా పదాలు నేను రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నా పల్లవి నీవే, నా పదము నీవే అని రాసేటప్పుడు నేను ఎందుకు ఆ పాట రాశానంటే, నా నోటులో ఏముండాలి? దేవుని పల్లవే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి? దేవుని పల్లవి, దేవుని పదం. ప్రతి నిత్యము కూడా నా నోరు వాడి గల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడట. ఎలా ఉండాలండి? అంటే వాక్యం ఉండాలి. ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడని కాదండి, వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం తొలగించుకుంటున్నాం? ఏం చెప్పాను నేను? 4 5 ప్రార్థన చేస్తే శత్రువులను దేవుడు తొలగిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యాకుల మనోవ్యాధులు తొలగించుకోవాలి. నెంబర్ 3, దేహాన్ని చెరిపే దానిని తొలగించుకోవాలి. నెంబర్ 4, నీ గుడారములో నుండి దుర్మార్గం తొలగిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నెంబర్ 5, ఆపదలు ఆయన శరణొచ్చితే ఆపదలన్నిటి నుంచి దేవుడు తొలగిస్తాడు. 5వది, నీ దోషములు దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ పెదవులకున్న అపవిత్రతను దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంచు దినాల్లో దేవుడు తొలగించాలి. ఏదైతే మన జీవితాల్లో ఇంకా ఏదైనా ఉంటే ప్రార్థన ద్వారా దాన్ని తొలగించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అట్రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండగా అది ఆప్ చేయండి. ఒక పాట పాడుచుండగా